వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. yes sir. Okay, last week we saw the need for being blameless. మరి గత వారం మనము అనింద్యమైనవిగా ఉండడం అనే దాని విషయంలో చూసాం. And then tonight we'll look at that little phrase that said in holiness before God. మరి దేవుని ఎదుట పరిశుద్ధత విషయమై మరి దేవుని ఎదుట పరిశుద్ధత అనేటువంటి ఈ మాటను దేవుని ఎదుట అనేటువంటి ఈ యొక్క వచనాన్ని మనము చూడబోతున్నాం. If there's one thing us preachers and pastors should thrive for, it is to live holy and perfect before our Father. సేవకులంగా కాపర్లుగా మనము కృష్ణ కలిగి ఉండవలసిన ఆశ కలిగి ఉండవలసిన ఒక విషయం ఏమిటంటే దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి ఆశ ఎప్పుడు మనకు ఉండాలి. We should always have that desire to better ourselves. అలాంటి ఆశ తృష్ణ ఇంకా మరెక్కువగా నేను ఎలాగూ పరిశుద్ధత కలిగి ఉండాలి అనేటువంటి మరెక్కువ ఆశ కలిగి ఉండాలి. But I think the fact that it says we are to be holy before God should cause us to ponder a thought. మరి దేవుని ఎదుట పరిశుద్ధతగా ఉండాలి అంటే ఒక మనం ఆలోచన చేయాలి. That thought is the simple fact that we cannot get away from the presence of the Lord. ఆ ఆలోచన ఏంటంటే దేవుని ఎదుట నుండి మనము వెడలిపోకుండా ఉండాలి, దేవుని ఎదుట నుండి బయటికి వెళ్లకుండా ఉండాలి. I sometimes wonder how a preacher can get to the point where they can fall in such deep sin. మరి కొన్నిసార్లు మరి నేను ఆలోచన చేస్తాను మరి సేవకులైనటువంటి వారు ఏ విధంగా ఇదిగో ఈ భయంకరమైన పాపంలో తప్పిదంలో పడిపోయారని. I have a very good close preacher friend that just last year committed adultery and lost his entire ministry. నా యొక్క చాలా ప్రియమైనటువంటి స్నేహితుడు, మంచి వక్త, మంచి ప్రసంగికుడు అయితే అతను గత వారమే వ్యభిచారం అనేటువంటి పాపంలో పడిపోయి తన పరిచర్య అంతా కూడా పోగొట్టుకున్నాడు. How can a preacher get to the point where he allows that to happen? మరి దేవుని సేవకుడు, ప్రసంగికుడు ఇలాంటి మరి పని జరగడానికి ఎలాగా అనుమతించాడు? Now I would never judge him and say that would never happen to me, because I know that it's just as possible to happen to me as it is to one of you as it happened to him. మరి ఇదిగో మాకు జరగలేదు అని, ఇదిగో ఆయనకు జరిగింది అని నేను ఆయనకు తీర్పు తెచ్చాను గాని మరి ఆ విధంగా జరిగింది. But I believe somewhere along the line he wasn't praying like he used to. మరి ఆ విధంగా నేను ఒక ప్రార్థన నేను చేస్తా ఉన్నాను. Somewhere he allowed the sin of lust to slip in and overtake him. అయితే ఆయన తన జీవితంలో ఒక కామము లేకపోతే ఒక పాపానికి ఆయన అనుమతినిచ్చాడు, తప్పిపోయాడు. But I think ultimately he forgot to understand that we are continually in the presence of our Father. మరి దేవుని యొక్క తండ్రి యొక్క సన్నిధిలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని అతను మర్చిపోయాడు. Paul's prayer is for you and I, preachers, to remain holy until Jesus Christ comes with his saints. పౌలు గారి యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధులతో, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులతో ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని. This holiness does not determine our salvation. ఈ పరిశుద్ధత మన యొక్క రక్షణ యొక్క గమ్యాన్ని చూపించదు. We know our salvation comes by grace. అయితే మనకు బాగా తెలుసు రక్షణ అనేది మరి దేవుని కృప ద్వారానే మనకు వచ్చింది. But it should cause us to live righteous. అయినప్పటికీ అది మనము నీతిమంతులుగా నివసించడానికి కారణమైంది. I'd like you to hear what the Apostle Peter said in 1 Peter 3:12. అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్పినటువంటి మాటను మనము గమనిద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. ఆమేన్. What a fabulous verse, understanding that not only is his eyes open and watching us,
గమనించండి, ఆయన కన్నులు మాత్రమే మనని చూస్తూ గమనించేవి కాకుండా but we know that his ears are open to our prayers. He hears us when we call. ఆయన చెవులు మన ప్రార్థన వినడానికి కూడా తెరవబడి ఉన్నాయి. But Peter is very quick to tell us that those that do evil, the Lord will just turn his face away from him, won't hear him and won't see him. మరి పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, అయితే ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉంది అని పేతురు గారు చెప్తున్నారు. It's the presence of the Lord that gives us that ability to live righteous. అయితే దేవుని సన్నిధి మనము నీతిమంతులుగా జీవించడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది. I'd like you to read Genesis chapter 6 and verse 8, the first time we see the words, the eyes of the Lord. మరి ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మొదటగా మనం గమనిస్తే, ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ మొట్టమొదటిగా మరి ఏం రాయబడింది అంటే, యెహోవా దృష్టి యందు నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. మరి యెహోవా దృష్టి అనేటువంటి మాట ఇక్కడ మొట్టమొదటిగా రాయబడింది. Yes, sir. Oh, you read? Okay, Genesis. Yes, sir, I did. Yes, sir, I did. Okay, good. Noah found the most precious element that God could give us. It's his grace. మరి చూడండి, దేవుడు మరి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆ కృప అది నోవాహు పొందుకున్నాడు. Not only is God's grace the love and favor of him, మరి దేవుని యొక్క ప్రేమ కనికరము మాత్రమే కాదు, it's a free unmerited gift. It's getting salvation simply because he wants us in his presence. మరి అర్హత లేనటువంటి వారికి ఇవ్వబడినటువంటి అది దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చేది. But that grace is the spring and the source of all the benefits we receive from him. మరి ఆయన కృప, ఇదిగో ఆయన ఇచ్చేటువంటి గొప్ప వనరుల్లో అది ఒక గొప్పది. Noah found that grace because he was living a righteous, obedient life before the Lord. నోవాహు మరి నీతిపరుడుగా దేవుని ఎదుట నిందారహితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కృప పొందినవాడాడు. He knew that his holiness was before the God of heaven that he served. మరి ఆయన యొక్క పరిశుద్ధత ఎవరి ముందు ఉన్నాడంటే, మరి ఈ యొక్క సర్వలోకానికి సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుని ఎదుట అతడు మరి పరిశుద్ధత కనపరుస్తున్నాడు. Please read 2 Chronicles 16 and verse number 9. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆమేన్. Okay, God is ready and willing to display his power to the righteous man. చూడండి, ఆయన యథార్థవంతులకు దేవుడు తన యొక్క శక్తిని, అధికారంను ఆయన అనుగ్రహిస్తాడు. He wants to help. ఆయన వారికి సహాయం చేస్తాడు. But notice how our scripture teaches us that there were many that just did foolishly and they have wars as a result. మరి మనము ఈ యొక్క లేఖన భాగాన్ని చూస్తే, మరి వారు కనుదృష్టి దేవునిది ఉన్నది, కానీ వారు తర్వాత ఇక్కడ రాయబడింది, ఈ విషయమందు నీ మతి తప్పి ప్రవర్తించింది గనుక ఇది మొదలుకు నీకు యుద్ధములే కలుగును. ఆ దేవుని కనుదృష్టికి వ్యతిరేకంగా చేసే యుద్ధములే వారి జీవితంలో వచ్చాయి. And we have one more great promise in the book of Psalms as we hear King David give us this thought in Psalm 34:15. కీర్తనలు 34వ కీర్తన 15వ వచనంలో, కీర్తనలు 34వ కీర్తన 15వ వచనంలో కీర్తనకారుడు అయినటువంటి దావీదు ఒక ఆలోచన ఇస్తా ఉన్నాడు. కీర్తనలు 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆమేన్. It's very comforting to know that the Lord sees us and hears us because we're doing our best to live holy before him. మనం ప్రభు ఎదుట మరి మనము అనింద్యముగా పరిశుద్ధంగా మనము జీవిస్తే ఆయన కనుదృష్టి అదే రీతిగా ఆయన తన చెవిని మరి వర్కిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. But realizing and understanding that he is always looking, he's always watching, helps us to live that life that's pure. మరి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కూడా వింటాడు, చూస్తాడు అనేది విషయంలో మనం గమనిస్తే అది నీతి పరిశుద్ధత జీవితం జీవించడానికి తోడ్పడుతుంది.
He's not a God that's so far away that we can't handle him. ఇదిగో ఆయన ఎక్కడో ఉండి మనని పట్టించుకోలేని దేవుడు కాదాయన. Not a physical, tangible touching, but we can sense his presence and know that he's speaking to us, that he's helping us to remain pure and holy. మరి ఆయనను మనం తాకి మరి సృజించి ముట్టుకొని చూడనక్కర్లేదు, కానీ ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించి ఆయన సన్నిధి ద్వారా మనము పరిశుద్ధులుగా మనం జీవించవచ్చు. I'm constantly reminded of the presence of an authority figure while we're driving down a highway. మరి నేను ఎప్పుడు హైవేలో మరి కారు నడిపిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని నేను అనుభవిస్తూ ఉంటాను. My personal conviction is to always drive the speed limit. I try not to break the law driving down the road by speeding. మరి నేను న్యాయాన్ని, చట్టాన్ని నేను ఉల్లంఘించను. నేను సరైన ఆ స్పీడు నడిపించేటువంటి ఆ వేగాన్ని నేను నియంత్రణలోనే నడిపిస్తూ ముందుకెళ్తాను. I have a lot of preachers and friends that do not like to ride with me because I do the speed limit. మరి చాలా మంది సేవకులు నాతో పాటు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే నేను సరి అయినటువంటి నియంత్రణలో నేను వేగంలో నడిపిస్తాను కాబట్టి. Pastor Wilson has ridden with me. He knows I drive slow. మరి విల్సన్ గారికి బాగా తెలుసు నేను ఎంత నెమ్మదిగా నడిపిస్తానని. వారు నాతో పాటు వచ్చారు కాబట్టి విల్సన్ గారికి తెలుసు నేను ఏ విధంగా నడిపిస్తాను. But when I'm driving down the highway doing the speed limit and people are flying by me breaking the law, మరి నేను కారు నడిపిస్తున్నప్పుడు నా పక్కన వెళ్ళేటువంటి వాహనాలు వేగంగా వెళ్ళిపోతూ వారి చట్టాలని ఉల్లంఘిస్తూ ఉంటారు, వేగ పరిమితి కంటే ఎక్కువ వారు వెళ్తుంటారు, అది చూస్తూ ఉంటాను నేను. You can always tell when a policeman is near because they slam on the brakes and start going a whole lot slower. మరి ఎప్పుడైనా ఒక పోలీసు వ్యక్తి ఒక కనిపిస్తే అప్పుడు వాళ్ళు బ్రేక్ వేస్తూ మెల్లగా వెళ్ళడానికి, నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. It's the presence of a law authority that causes them to all of a sudden obey the speed limit. మరి ఎప్పుడైనా ఆ గమనికలు కనపడతా ఉంటాయి కదా వేగాన్ని చెప్పివి, అది అప్పుడు మనము వేగాన్ని తగ్గించాలి. And if you and I can understand that there's always God the Father watching us, it will help us to be holy before him. మరి తండ్రి అయిన దేవుడు ఆయన ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు, ఆయన ఎదుట ఎప్పుడు మనం నిరంతరం పరిశుద్ధులుగా ఉండాలి. Please remember the reason he is building an army of men and women that will serve him. Mari, sir, I missed some words, sir. Please, could you repeat, sir, once again? Sure. The reason for this holiness is God is building an army of servants that will spread the gospel throughout the world. చూడండి, పరిశుద్ధులందరి ద్వారా దేవుడు ఒక సైన్యాన్ని దేవుడు తయారు చేస్తూ వారు సువార్తను ప్రకటించడానికి దేవుడు అవిరీతిగా వారిని బలపరుస్తున్నాడు. Now I'd like you to read another one of Paul's writings in 2 Timothy chapter 2 verse 19 through 21. రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 19 నుండి 21 వచనం వరకు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 19 నుండి 21 వచనం వరకు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభు నామం ఒప్పుకుని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కరవియు మంటివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును మరి కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత విషయమైన పాత్రై ఉండును. Amen. Yes, sir. What a comforting, solid, encouraging truth we find in this letter, in Paul's letter to young Timothy. యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో చూడండి ఎంత ఆ నిబ్బరము ఆత్మవిశ్వాసము మనం కనుగొనుంటాం. Okay, the word nevertheless indicates that regardless of obstacles to your work, మరి మీ పనికి ఆటంకాలు వస్తున్నప్పటికీ, that God's plan for your life rests on his firm foundation. మరి మీ పట్ల దేవుని ప్రణాళిక ఇదిగో అది స్థిరమైన పునాది మాత్రమే. This foundation has the seal of the King of Kings, the Lord Jesus, that affirms its authenticity. చూడండి, ఈ యొక్క పునాదికి ఆయన ఎలాంటి మరి ఆ యొక్క తాళము అధికారం ఉన్నది అంటే అది ఆ అధికారము ప్రభుదే, ఆయనదే. In the Old Testament days, kings would seal a letter with a little wax
and then pushed their ring in it that would symbolize his ring of his seal has been placed on that letter. మరి పాత నిబంధన కాలంలో రాజులు ఏం చేసేవారంటే ఒక తాకీదు పత్రాలు రాసినప్పుడు అది ఒక కీలు లాంటిది అది కాల్చి అతికించి దానికి ఆ ఉంగరము రాజముద్రను దానికి ఒక ముద్రగా ఒక స్టాంపుగా వేసేవారు అనమాట. అంటే ఇది రాజుకు సంబంధించినది అని. That seal is the fact that the Lord Jesus knows who we are. Amen. ఆమేన్. అలాంటి మరి ముద్ర అది ఇదిగో మరి అలాంటి ముద్ర కలిగినటువంటి వారు ఇదిగో యేసుక్రీస్తు ప్రభును కలిగిన వారు అనేది చూపిస్తుంది. ఆమేన్. Not only does he know who we are, but scripture teaches that we are fully aware of who he is. మనము ఏమై ఉన్నామో లేఖనం సెలవిస్తుంది. అదే రీతిగా ప్రభు ఏమై ఉన్నాడో అనేది కూడా లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. Please read John 10:14. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యోహాను 10:14. యోహాను 10:14. నేను గొర్రెల మంచి కాపరిని. Yes sir. John 10:14. He says this notice how he says that he is the good shepherd. He knows his sheep, but he says, and am known of mine. So we know who he is. మరి యోహాను సువార్త 10:14-15 మనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. Yes sir, I read it was. Now I'd like you to read John 10:27-30. Yes sir. యోహాను సువార్త ఇదే 10వ అధ్యాయము 27 నుండి 30 వచనాల వరకు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఆమేన్. Being known by the Lord Jesus means being loved by him. మరి ప్రభు యొద్ద నుండి ఎరగడం అంటే ఆయనను ప్రేమించడం. We're cared for by him. ఆయన ద్వారా ఆ సంరక్షణను పొందుకోవడం. We're given the promise of eternal life with him. మరి ఆయనతో ఉండేటువంటి నిత్య జీవం అనేటువంటి వాగ్దానం పొందుకోవడం. And then he says that we get to spend the eternity not only with him but with the Father. మరి ఆయనతో నిత్యత్వము మాత్రమే కాకుండా ఇదిగో తండ్రితో ఆ నిత్యత్వాన్ని కలిగి ఉండడం. I still can't fully grasp that concept. మరి ఆ విషయాన్ని నేను పూర్తిగా మరి అర్థం చేసుకున్నాను. When we enter into the throne room of heaven, we know that Jesus is sitting at the right hand of the Father. పరలోకపు ద్వారము గుండా మనం వెళ్ళినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉండడం చూడగలం. So there are two beings in that holy place in heaven, and we're going to get to be with him for all eternity. మరి పరలోకంలో ఆ మరి రెండు మరి ఇద్దరిని మనం చూడగలుగుతాం. Okay, so then what Paul is simply saying, and he powerfully tells us, is to be known and loved by Jesus and the Father should cause us to depart from our iniquities. మరి అలాంటి పరిస్థితిలో ఆ తండ్రి కుమారుడు మరి వేరు కాదు అనేటువంటి విషయంలో గమనించగలం. To depart from something and go to something different is the definition of repentance. చూడండి, ఒక దగ్గర నుండి వేరుపాటుగా వెళ్ళడం అనే దానికి మారు మనసు అనేటువంటి అర్థం వస్తుంది. It's very difficult to get folks to understand that false religion is an iniquity and a sin before a holy righteous God. మరి తప్పుడు చెప్పేటువంటి సిద్ధాంతంలో కనుక గమనిస్తే మరి దేవుని నుండి వెడలిపోవడము అనేది దేవుని వెంబడించకపోవడం అనేది కూడా కనబడుతుంది. So we know that true repentance is exactly what Jesus Christ himself preached in Mark chapter 1 verse 14 and 15. మరి నిజమైనటువంటి మారు మనస్సు అనేది మరి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి వాక్యంలో చదివించారు. మార్కు సువార్త. Sir, could you repeat the verse again, sir? Mark chapter 1 verse 14 and 15. Yes sir. మార్కు సువార్త మొదటి అధ్యాయము 14-15 వచనాల్లో దేవునికి వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు
దేవుని స్వార్థ ప్రకటించు గలిలోకి వచ్చెను. Amen. Jesus himself preached that we must change. We must have a desire to live holy before him. మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండేటువంటి ఆశను తృష్ణను మనం కలిగి ఉండాలి. I'm going to find a verse without holiness. It's in Hebrews, I believe. Let me see. No man can see God. You know that verse? వితౌట్ హోలీనెస్. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు అనేటువంటి వచనము హెబ్రీ పత్రిక ఉంటుంది. ఎవరైనా పరిశుద్ధత లేకుండా ప్రభుని Yeah, I'm చూడలేడు. having a hard time finding it. Holiness. Yes, sir. Let me give one more shot here. I think it's in Hebrews. Hebrews 12:14. Yes, sir. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆమేన్. Yes, sir. Okay, but this act of repenting, okay, is caused from being sorry for your sin. మరి మారు మనసు అంటే ఇదిగో చేసినటువంటి పాపను బట్టి ఇదిగో ప్రభువా మరి ఈ పాపను బట్టి నన్ను క్షమించు అని చెప్పడం. I listened to a message today, and the preacher said if you can't get someone to see their lost sinful condition, you'll never get them to see their need of a savior. మరి ఒక సందేశాన్ని నేను వింటా ఉన్నాను. మరి ఒకరిలో ఏదైనా తప్పు పాపిదము కనబడుతున్నప్పుడు ఇదిగో వారికి రక్షణ కావాలని ఒకసారి చూడకపోవచ్చు. So there always has to be bad news before there's good news. చూడండి, ఎప్పుడైనా ఒక శుభవార్త ముందు ఒక దుర్వార్త ఉంటుంది. The parishioners, the people we preach to, must know that because of sin we're condemned to hell. మరి మనము ప్రకటించేటువంటి ముందు ఇదిగో మరి ఈ నరకానికి ముందు ఇదిగో పాపము ఇదిగో తప్పిదాలు ఉన్నాయని మనం చెప్పాలి. But because of Jesus, the good news, he's paid our sin debt. మరి శుభవార్త ఏంటంటే మన యొక్క మరి పాపములకు పరిహారము ప్రభువు చెల్లించాడు అనేది శుభవార్త. So this godly sorrow, did you read 2 Corinthians 7:10? No, sir. Okay. This godly sorrow, yeah. 2 Yes. Corinthians 7:10, that's the godly sorrow that causes us to want to turn. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. So this repentance is loving what you once despised and despising what you once loved and lived for. మరి నువ్వు దేని కొరకైతే నువ్వు ఆశిస్తున్నావో అది మరి దేనికి విరోధమైనది విడిచిపెట్టడమే మరి అది మారు మనస్సు. So what Paul is saying is it's taking a person, cleaning them up, making them fit for the service of the king. మరి ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచి మరి తిరిగి మరి రాజు యొక్క సన్నిధిలో ఆయన సిద్ధపరచడమే. And that is a process. మరి ఇది విధానం. The sanctification, the living a holy life is a process after we've been born again. మరి తిరిగి జన్మించిన తర్వాత ఈ రక్షించబడడము తర్వాత జరిగే ఈ యొక్క ప్రక్రియయే ఇది. One little boy was about to be baptized, and the preacher asked him if he was sure he was going to heaven. ఒక చిన్న అబ్బాయి మరి బాప్తిసం తీసుకోవాలనుకున్నాడు. అయితే ప్రసంగికుడు అన్నాడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్తావని చెప్పాడు. The little boy said, "Yes, sir. I did my part, and God did his part." అవునండి, మరి నా పని నేను చేయాల్సింది నేను చేశాను, ప్రభు చేయవలసింది ప్రభు చేశాడు. The preacher was a little concerned with that answer, and he said, "Please explain." మరి చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి మరి అతన్ని సంతృప్తి చెందలేదు. సరే దీన్ని వివరంగా నాకు చెప్పు అని చెప్పాడు. The little boy looked up to the preacher and said, "I did all the sinning, and God did all the saving." మరి ఇదిగో నేను చేయాల్సినటువంటి తప్పిదం నేను చేశాను, మరి అయితే ఆయన రక్షించాల్సిందిగా ఆయన రక్షణ ఆయన చేశాడు అని చెప్పాడు. But the moment God cleanses us from that sin and gives us the free gift of eternal life, the battle over our flesh begins. ఎప్పుడైతే మన యొక్క పాపాలు క్షమించబడ్డాయో మరి దేవుడు ఆయన తన కృపను మనకు అనుగ్రహించి మనలను పరిశుద్ధులుగా చేశాడు. The people we love and teach must know that the battle starts the moment Jesus took over our life. చూడండి, మరి యుద్ధాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే ఇదిగో ప్రభువు చేతిలోనికి మనం వచ్చినప్పుడు
మన జీవితాలు ఆయనతో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు యుద్ధాలు వస్తూ ఉంటాయి. That battle is because our flesh still wants to do those things because they were enjoyable. కొన్నిసార్లు ఆ యుద్ధం అనేది ఎక్కడి నుంచి మొదలవచ్చు అంటే మన శరీరం నుండే, ఈ లోక ఆశల నుండే అది మొదలవచ్చు. But now we recognize that the master is watching. It's like the policeman and we're slowing down. ఇదిగో మరి కారు వెళ్తున్నప్పుడు పోలీసు వచ్చినప్పుడు పోలీసు వ్యక్తి కనబడినప్పుడు కారు ఈ విధంగా అయితే నెమ్మది చేస్తారు, అలాగే దేవుడు ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. So there's that constant battle to live holy and righteous. But God is faithful, who will not చూడండి, allow us to be tempted above that we're able, but will with the temptation also make a way for us to escape. చూడండి మనకు దేవుడు మనము శోధించబట్టకు అంటే మన యొక్క శక్తి సామర్థ్యానికి మించి ఆయన శోధించడు గాని, అయితే ఆ శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన కలుగజేస్తాడు. And that verse, I'd like them to write it down. Verse 10, 1 Corinthians 10:13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మీరు రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటి కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినాడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. ఆమేన్. So the Lord will be there to help us, my friends. మరి ప్రభువే మనకు మరి సహాయం చేసేవాడు. But he definitely wants us to live holy and righteous before God in his presence. అయితే స్నేహితులారా, మరి ప్రభు ఏమని కోరుతున్నంటే ఆయన ఎదుట మనము మరి పరిశుద్ధులుగా అనింద్యముగా ఉండాలని కోరుతున్నాడు. So my prayer is that you will live holy and that I will live holy and that we will be able to be used by God to see many souls come to know Christ. మరి నా ప్రార్థన ఏంటంటే మీరు పరిశుద్ధంగా జీవించండి, నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ప్రభు కొరకు మనం అనేక ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదిద్దాం. So I will pray and you men have a wonderful evening. నేను ప్రార్థన చేస్తాను. మరి అద్భుతమైనటువంటి రోజు మన ముందుంది. Father in heaven, again love you. I thank you for Jesus. Thank you for Pastor Simon. Father, he always does a wonderful job. And I pray for our men and our ladies there in India and ask you, Lord, to please use some of the thoughts that you give me to speak to them. Lord, that they can use and build upon them and teach their people, Lord, how to love you and how to serve you. Please keep them protected. Lord, keep them away from any problems with the prisons and the authorities. Keep them safe, Lord, and use them for your glory in Jesus' name. Amen.